लगा भाई ब्रानम रात को अक्सर प्रार्थना में रहते थे ఎక్కువగా ప్రార్థనలు ఉండేవారు బ్రహ్నాం గారు. और रात के समय भाई ब्रानम क्यों प्रार्थना करते हैं उसकी बात वो कह रहे हैं. पढ़िए. ఎందుకు రాత్రిపూట ప్రార్థన చేస్తారు బ్రహ్నాం గారు చెప్తున్నారు ఇక్కడ. రాత్రిపూట అన్ని దెయ్యాల శక్తులు ఉదయం పూట ఆగిపోతాయి, ఉదయం పూట తిరుగుతాయి, రాత్రిపూట ఆగిపోతాయి. दुष्ट आत्माओं की जो ताकतें हैं वो रात को काम करना बंद कर देती हैं, इसीलिए भाई ब्रानम रात को प्रार्थना करते हैं. ఈ దుష్టాత్మల యొక్క పని ఆగుతుంది అనమాట, రెస్ట్ తీసుకుంటాయి అవి. అలాంటి టైంలో విశ్రాంతి తీసుకునే టైంలో అందుకే బ్రహ్నాం గారు నైట్ పూట రాత్రి పూట లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. పढ़ दीजिए ब्रदर. ఇంకా కింద చదివినట్లయితే అవి సంచరించుతూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయలేను. అయితే అవి నిద్రపోతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కోసం నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నాలోకి ప్రవేశించి నాతో మాట్లాడుతుంది. మీరు కూడా ప్రార్థన చేయాలనుకుంటే ఉదయాన్నే ప్రార్థనలోకి వెళ్ళండి, ఉదయాన్నే లేవండి. దాదాపు అన్ని పనిలోకి వెళ్ళిపోయారు. దెయ్యాలు మరియు వాటి స్థలాలు మూసుకుపోతూ ఉన్నాయి. भाई ब्रानम कहते हैं अगर आप प्रार्थना करनी चाहते हैं ఒకవేళ మీరు ప్రార్థన చేయాలనుకుంటే బ్రహ్నాం గారు అంటున్నారు అలాగా, तो जल्दी उठो, తొందరగా లేవండి. सुबह सुबह जल्दी उठो, ఉదయాన్నే మెలుకు తొందరగా तब प्रार्थना करो जब दुष्ट आत्मे काम नहीं करते. అప్పుడు ప్రార్థన చేయండి, దురాత్మలు అప్పుడు పని చేయవు. और वही समय है అదే సమయంలో जब पवित्र आत्मा भाई ब्रानम से बात करता है. ఆ టైంలో బ్రహ్నాం గారితో పరిశుద్ధాత్మ మాట్లాడడం ప్రారంభిస్తుంది. आमीन. ఆమేన్.